ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ చరణం. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, తన బిడ్డలు తను ప్రేమిస్తున్నటువంటి వారందరి కొరకు దేవుడు తన అపారమైనటువంటి రక్షణను, ఆయన వాత్సల్యతను తెలియచేస్తున్నాడు. ఎలా తెలియచేస్తున్నాడు అంటే, ఇక్కడ 2 విషయాలు మనం గమనించవచ్చు. దేవుడు యెహోవా నీకు ఏది కూడా తక్కువ కాలేదని చెప్పాడు కదా. అయితే దేవుని యొక్క ఆశీర్వాదం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలులు చేసిన ప్రతి పనిలోనూ దేవుడు వారిని సమృద్ధిగా ఆశీర్వదించాడు. ఆమేన్ చెప్పండి. ప్రియమైన వారులారా, ఆయన యొక్క నాయకత్వం ఎలాగున్నదంటే, వారు అరణ్యములో గడిపినటువంటి 40 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్ని దేవుడు వారి కష్టాలను కూడా ఆయన పూర్తిగా గమనించి నడిపించాడు. వారికున్న స్థితిగతులన్నిటినీ ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనందరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మన వయస్సును బట్టి గమనిస్తే ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు నడిపించబడినట్లుగా ఈరోజు మన వయసును బట్టి జ్ఞాపం చేసుకుంటే మనము కూడా దేవుని యొక్క పనిలో ఏ విధమైన వారికి నడుస్తున్నామో మనకు తెలుసు. కానీ ఆయన మనల్ని గమనిస్తూ చక్కగా మనల్ని ఎలా నడిపించాలో పూర్తిగా నడిపిస్తున్నాడు. అయితే సమృద్ధి గలవాడు. ఏ విధంగా సమృద్ధి గలవాడు? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి వారికి ఏదీ లోటు లేదు. హల్లెలూయా. దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటాడో, ఎవరి పక్షంగా నిలబడతాడో వారు ఆశీర్వదించబడతారు. వారిని దేవుడి చేత నడిపించబడతారు. నడిపించబడిన మీరు ఆశీర్వాదకర్తలుగా ఉంటున్నారు. హల్లెలూయా. తన ఇజ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, సంరక్షించుకున్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు. వారి వాగ్దానము నెరవేర్చుకునే వరకు వారి క్రియలను బట్టి ఆలస్యమైందేమో కానీ ఖచ్చితంగా ఆ కార్యము దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ప్రార్థన. మహాగుణుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి నీ వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని దీవించండి, ఆదరించండి. ఇజ్రాయేలు ప్రజల పట్ల చూపిన ప్రేమ మా యెడల నువ్వు కలిగినటువంటి ఉద్దేశం బట్టి వందనాలు. నీవు ఇచ్చిన వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చారు. మా వయస్సుతో మేము లెక్కేసుకుంటే మాలో కూడా ఎన్నో అవరోధనలు అయ్యా, ఎన్నో వ్యతిరేకతలు నీ కొరకు మేము ఉన్నప్పటికీ మా యందు ఉద్దేశం సఫలపరిచి దీవించిన దేవుడు మా పట్ల గొప్ప కార్యం జరిగించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటూ వేడుకుంటూ సమస్తాన్ని మీ చేతకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మనం దీవించును గాక.